నేను మీ సుప్రజ అమర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి, స్పైసీగా ఉండే పండు మిర్చి ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా సింపుల్గా ఈ పండు మిర్చి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. స్పైసీగా వేడిగా తినాలి అనుకునే వారికి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు మధ్యలో గార్లిక్, జింజర్, పండు మిర్చి తగులుతుంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. సో అటువంటి పండు మిర్చి ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 10 బాగా పండిన పండు మిరపకాయలను తీసుకోవలసి ఉంటుంది. ఇలా తీసుకున్న పండు మిరపకాయలు వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ తరిగి పెట్టుకున్న అల్లం, 1/2 టీ స్పూన్ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వీటిని వేయించుకోవాలి. ఇలా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి మెత్తపడేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు అందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను 2 కప్స్ అందులో యాడ్ చేసుకుందాము. రైస్ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న పండు మిర్చి పేస్ట్కు సరిపోయే విధంగా ఉండాలండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. ఇంగువను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా రైస్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, సో అందుకోసమే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వీటిని వేడి చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయినట్లే అండి. స్పైసీగా తినాలి అనుకున్న వారికి మరియు వేడిగా తినాలి అనుకున్న వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.